దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ కూడా బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేయటం, దేవుని వాక్యం ధ్యానించడం చేస్తున్నారా? మీరు మార్నింగ్ లేవాలి, ప్రార్థనలు ఉండాలి, ప్రభుతో మాట్లాడాలి. మనందరం ఎంత ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తే అంత మంచిది. అందుకని 5 to 6 కూడా మీకోసం చక్కటి ప్రార్థనలు, ఆరాధనలు ఇస్తున్నాం. వింటున్నారా? వాక్యం వింటున్నారా? ఉదయం ఈ దినం దేవుని వాగ్దానం ఎంతమందికి రీచ్ అవుతుందండి మీ ద్వారా? దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, మాకు ఇచ్చిన ప్రత్యక్షత మేము పొందుకుంటూ మీకు ఇస్తున్నాం. మీరు కూడా మీ సెల్ ఫోన్ మీకు ఇచ్చింది, ఎందుకంటే మీ స్టేటస్లో, మీ వాట్సాప్ల ద్వారా ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని అందరికీ మీ స్టేటస్లో పెట్టుకొని అందరికీ పంపండి. ఎందుకంటే మనకిచ్చింది ఒక మెటీరియల్, ఆయన పరిచర్లో ఒక పాత్రగా మిమ్మల్నే కాక మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. కష్టములు ఉన్నవారికి, బాధలు ఉన్నవారికి, నెమ్మది లేని వారికి, దుఃఖములు ఉన్నవారికి, వ్యాధులు గుండా వెళ్ళేవారికి ఎంత ధైర్యం అండి దేవుని మాట. అందుకని ఈరోజు మీ అందరితో కూడా ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, నేను నీకు ఇచ్చిన ఈ చక్కటి వాక్కు అందరికీ కూడా పంచు. వారి బంధకంలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు ఒక ఆదరణ పొందే విధంగా మనల్ని, మన కుటుంబాలని, అనేకుల్ని దేవుడు దీవించాలని మనం మనసారా కోరుకుందాం. కాబట్టి ఈరోజు మీ హృదయాల్లో భారముతున్న, వేదనతో ఉన్న ధైర్యంగా ఉండండి. దేవుడు ఒక డే ఇస్తాడు మనకు, విడుదల డే. కాబట్టి చదువుకుందాం. మరి మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, దేవుడు మాట్లాడాలా. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం అందరం చదువుకుందాం. నేను చదువుతున్నాను ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. షూషాను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందు 14వ దినమందు కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొని సంతోషముగా ఉండిరి. దేవుని బిడ్డలారా, మీరు విన్నారా? ఉపవాస ప్రార్థనల తర్వాత వారి జీవితాల్లో విందు చేసుకుని సంతోషకరమైనది ఇచ్చారు దేవుడు. ఎందుకంటే శత్రువు హతమార్చబడ్డాడు. విందు చేసుకుని సంతోషం అంటే ఉపవాసములైన, ప్రార్థనలైన, ఆత్మీకంగా మన ప్రభు మీద ఆధారపడ్డప్పుడు, మన వేదన, శత్రు పోరాటాలు దేవునితో పంచుకున్నప్పుడు అక్కడ ఏముందంటే సంతోషము, నెమ్మది, విందు. శత్రు దేశంలో, శత్రువు అంటే శత్రువులు విజృంభించిన సమయంలో వారు చేసిన ప్రార్థన, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, మనం దేవునితో మాట్లాడుతున్నాం, మనం ప్రభు తట్టు చూస్తున్నాం. తప్పక మన దేవుడు మన పక్షంలో కూడా కార్యం జరిగిస్తాడు. కాబట్టి మీరు అద్భుతంగా నమ్మండి. ఈరోజు మనందరం నీవు సంతోషించి నెమ్మది పొంది, అంటే సంతోషమును, నెమ్మదిని నీ జీవితంలో ఒక విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు సంతోషం, నెమ్మది, విజయం కలుగ చేసేదను. ఈరోజు వాగ్దానం, సంతోషమును, నెమ్మదిని, విజయమును నీకు నేను కలుగ చేసేదను. కాబట్టి ధైర్యంగా ఉండు. ఎందుకంటే మన ప్రార్థనలు ఎక్కడికి పోవు. దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఆయన స్థిరపరచబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంత చక్కటి వాగ్దానం మీరు వింటమే కాక అందరికీ షేర్ చేసి హ్యాపీగా మీరందరూ దేవుని యందు ఆనందించండి. దేవుడే మన పక్షుల కృప చూపి గొప్ప కార్యం చేయబోతున్నాడు. మరి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందామా? తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు వారి జీవితాల్లో ఎక్కడెక్కడ పడిపోయారో, తప్పిపోయారో, తొలగిపోయారో నీ తట్టు తిరిగే కృప దయచేయండి. రక్షణ లేని గృహాలకు రక్షణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల. అయ్యా, మేము మీ సన్నిధిలో మేము చేసిన మా ప్రతి ప్రార్థనకి నువ్వు జవాబిస్తావు. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు వారు చేసిన ప్రార్థనలకి జవాబిచ్చి, అయ్యా, శత్రువుని అణిచి వారికి నెమ్మదినిచ్చి, సంతోషం ఇచ్చి, విందుతో, ఆనందంతో గంతులు వేసే కృపనిచ్చావు. కాబట్టి ప్రభా, ఏ కుటుంబంలో శోధన తొలగిపోవాలి, రోగములుంటే యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత, త్రాగుబోతులుంటే గృహాల్లో మారాలి, గొడవలు, కొట్లాటలు, కోడి దాకా వెళ్ళిన భార్యాభర్తలు కేసులు కొట్టివేయబడాలి, అప్పుల భారం నుంచి విడుదల పొందాలి, శత్రు భారం నుంచి విడుదల పొందాలి, కోర్టు కేసు, మానసిక ఒత్తిళ్లు, అన్యాయం, అక్రమం అని కొట్టివేయబడాలి, భూ సంబంధమైన బంధకాలు తొలగాలి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి. అయ్యా, మెంటల్ ప్రెషర్, యాంగ్జైటీ, ఏ రోగమును తొలగిపోయి సమాధానం ఉండాలి ప్రభా. నాయన, ఈరోజు ఎవరెవరికి డబ్బు ఇచ్చి వారి డబ్బు రావట్లేదు, వారి డబ్బు వారికి రావాలి, వారి గృహాల్లో నెమ్మది ఉండాలి ప్రభా. తండ్రి, ఏ సమస్యలు ఎవరున్నా విడుదల దయచేయండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. అయ్యా, గృహం లేని వారికి గృహాలు దయచేయండి. తండ్రి, ఎక్కడెక్కడ ఆర్థికంగా పడిపోయారో లేవనెత్తండి, ఆత్మీయ కృంగిన వారిని లేవనెత్తండి. ఈరోజు ఈ వాగ్దానం ఎవరెవరు రిసీవ్ చేసుకుంటున్నారో, పంపుతున్నారు, వారు దీవించబడాలి ప్రభువా. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి ఈ సంవత్సరం అంతా నెమ్మది, సంతోషం కలుగునుగా కానీ దీవిస్తున్నాం. ఈరోజు ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ నెమ్మది, సంతోషం ఈ సంవత్సరం అంతా కలుగునుగా కానీ దీవిస్తూ మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం వాగ్దానం రిసీవ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళు వినకపోయినా, చూసినా
చూడకపోయినా పంపాల్సిన పని ఎవరిదండి? మన బాధ్యత. మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత మీకు ఇస్తున్నాను, నాకును మీకును మా కుటుంబానికి. కాబట్టి ప్రతి ఒక్కరి వాగ్దానం అందరికీ పంపాలి, అందరినీ అలర్ట్ చేయాలి. ఉదయం 5 నుంచి 6 అందరూ ప్రార్థనలో పాల్గొనాలి. ఈవినింగ్ 6 to 9 ఎవ్వరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు ప్రేయర్స్లో పాలు పొందండి, బలమైనటువంటి శక్తి పొందుదాం. ఎవరు బెల్లంపల్లికి రావాలన్నా శనివారం సువార్త సభ ఉంటుంది, రండి ఈవినింగ్ అక్కడ పాలు పొంది. ఆదివారం 2 ఆరాధనలు ఉంటాయి అక్కడ. ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు 3 ఆరాధనలు ప్రామిస్ ల్యాండ్లో ఉంటాయి. కాబట్టి ఈ ఉదయకాల వాగ్దానాన్ని అందరు రిసీవ్ చేసుకొని అందరికీ షేర్ చేసి మీ ద్వారా మీ కుటుంబాల ద్వారా గొప్ప ఘనత దేవుడు పొందును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.